ఒకానొక ప్రశాంతమైన పల్లెటూరులో ఆ శీతాకాలపు ఉదయం చాలా నిశ్శబ్దంగా మొదలైంది. ఆ ఊరిలో అందరికీ సహాయపడే మురళి ఆ రోజు పొలానికి వెళ్తూ ఉండగా దారిలో ఒక పాత స్మార్ట్ ఫోన్ కింద పడి ఉండటాన్ని గమనించాడు. ఎవరిదో పోగొట్టుకున్న ఆ ఫోన్ను తీసుకొని వెంటనే స్విచ్ ఆఫ్ చేసి తన ఇంట్లో భద్రంగా దాచేశాడు. ఎవరో నిర్లక్ష్యంగా పారేసుకున్న వస్తువును తిరిగి వెతకడానికి ఎవరూ రారనే ఆలోచనతో దానిని తన చెల్లెలికి ఇద్దామని మనసులో అనుకున్నాడు. కానీ విధి ఆడిన విచిత్రమైన నాటకం ముందు ఆ ఆలోచన క్షణాల్లో తలక్రిందులు కాబోతుందని మురళి ఆ క్షణంలో ఊహించలేకపోయాడు. సరిగ్గా 15 రోజుల తర్వాత ఆ ఫోన్ను ఛార్జ్ చేసి ఆన్ చేయాలని మురళి నిర్ణయించుకున్నాడు. ఫోన్ స్క్రీన్ వెలగగానే అందులో ఎలాంటి పాస్వర్డ్ లేకపోవడం అతనికి ఆశ్చర్యం కలిగించింది. ఆ ఫోన్ గ్యాలరీ తెరిచి చూసిన మురళికి ఒక్కసారిగా గుండె ఆగినంత పనైంది. ఆ మొబైల్ ఒక సాధారణ గ్యాలరీ కాదు, ఒక అభాగ్యురాలి జీవితపు కన్నీటి చరిత్ర అని ఆ ఫోటోలు మూగగా సాక్ష్యమిచ్చాయి. అందులో వేల సంఖ్యలో ఉన్న ఫోటోలు ఒక సంతోషకరమైన కాపురంతో మొదలై తీవ్రమైన విషాదంతో ముగిశాయి. ఒక ఫోటోలో రాధిక తన భర్తతో కలిసి చిరునవ్వులతో కనిపిస్తే, తర్వాత ఫోటోలో ఆమె ముఖంలోని ఆనందం మాయమై తెల్ల చీరలో కన్నీటి సంద్రంలో మునిగిపోయి ఉంది. ఆమె భర్త శవం ఎదుట ఆమె రోదిస్తున్న దృశ్యాలు, ఏడేళ్ల చిన్నారి కొడుకు తల వెంట్రుకలు తొలగించి కూర్చున్న భయానక నిజాలు ఆ ఫోటోలో స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆ దృశ్యాలను చూసిన మురళి గుండె ద్రవించిపోయింది. తాను చేసిన పనికి లోలోపల సిగ్గుతో కిమ్ములిపోయాడు. ఆ ఫోన్ కేవలం ఒక వస్తువు కాదు, ఒక తల్లడిల్లుతున్న తల్లి ఆత్మఘోష అని అతనికి అర్థమైంది. వెంటనే ఆ ఫోన్ను ఆమెకు చేర్చాలని నిర్ణయించుకున్నా అందులో ఉన్న మిస్డ్ కాల్స్ చూసి అతను మరింత ఆశ్చర్యపోయాడు. 3 రోజుల పాటు ఎవరూ ఫోన్ చేయకపోవడంతో తనే స్వయంగా ఆ నెంబర్కు తిరిగి ఫోన్ చేయాలని నిశ్చయించుకున్నాడు. మొదటిసారి ఆ నెంబర్కు రివర్స్ కాల్ వెళ్ళినప్పుడు ఆ అవతలి గొంతులో ఉన్న ఆందోళన మురళిని కదిలించింది. ఫోన్ ఎత్తిన వెంటనే అవతల నుంచి ఒక మహిళ విలపిస్తూ మాట్లాడిన మాటలు మురళిని నిశ్చేష్టుని చేశాయి. అయ్యా, ఆ ఫోన్ నాదే. నా కొడుకు ఆ ఫోన్ లేకపోతే కనీసం అన్నం కూడా తినడం లేదు. దయచేసి ఆ ఫోన్ నాకు ఇచ్చేయండి అంటూ ఆ తల్లి పడిన వేదన మాటల్లో వర్ణించలేనిది. ఆ గొంతులోని ఆర్తనాదం మురళిని కదిలించి వేసింది. ఆమె చిరునామా తెలుసుకుని మరుసటి రోజే ఆ ఫోన్ను అందించడానికి బయలుదేరాడు. సుమారు 35 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆ మురికివాడకు మురళి చేరుకునేసరికి ఆ ప్రాంతమంతా దుఃఖంతో నిండిపోయింది. అక్కడ రాధికను చూసిన మురళి కళ్ళలో నీళ్లు తిరిగాయి. ఆ తల్లి పడుతున్న నానా తంటాలు చూసి చొలించిపోయాడు. పోగొట్టుకున్న ఫోన్ తిరిగి దొరికిన ఆనందంలో ఆ చిన్నారి ముఖంలో చిరునవ్వు మెలిసింది. మురళి తన చేతితో రాధికకు ఆ ఫోన్ను అందించడంతో పాటు ఆమె కొడుకు కోసం తెచ్చిన సరికొత్త స్మార్ట్ ఫోన్ను కూడా బహుమతిగా ఇచ్చాడు. మొదట ఆ కొత్త ఫోన్ను తీసుకోవడానికి రాధిక వెనుకాడినా మురళి పట్టుదల చూసి నిశ్చేష్టురాలైంది. ఇది మీ కొడుకు ఆకలి తీర్చడానికి నేనిచ్చే చిన్న కానుక అనుకోండి అని మురళి నచ్చచెప్పడంతో ఆమె మౌనంగా ఆగిపోయింది. ఆపదలో ఉన్న తనకు సాయం చేయడమే కాకుండా తన బిడ్డ కోసం కొత్త ఫోన్ తెచ్చిన ఆ అపరిచితుడి మంచితనాన్ని చూసి ఆమె కళ్ళల్లో కృతజ్ఞతాభావం ఉబికి వచ్చింది. ఆ కృతజ్ఞతకు బదులుగా ఆమె మురళిని ఒక కప్పు టీ తాగమని తన నివాసానికి ఆహ్వానించింది. మురళి కూడా ఆమె పరిస్థితిని మరింత దగ్గరగా తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఆమెతో పాటు బయలుదేరాడు. అలా వారి ప్రయాణం మార్కెట్ ప్రాంతంలోని ఒక చిన్న హోటల్ వైపు సాగింది. అక్కడ ఆ చిన్నారి ఆకలితో అల్లకల్లోలంగా ఉన్నాడు. ఆ హోటల్లో కూర్చొని మాట్లాడుతున్న సమయంలో రాధిక తన కష్టాల కడలిని ఒక్కొక్కటిగా విప్పడం మొదలుపెట్టింది. నా భర్త రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. ఆ దుర్ఘటన జరిగిన తేదీ నా జీవితంలో ఎప్పటికీ ఒక చీకటి రోజే అంటూ రాధిక విలపించింది. ఆమె చెప్పిన ఆ తేదీని విన్న మురళి ఒంటిపై చర్మం నిక్కబొడుచుకుంది. ఆ తేదీనా? అదే రోజు నా జీవితం కూడా తలక్రిందులైంది అని మురళి గొంతులో వణుకు పుట్టింది. విధి ఆ రోజు 2 వేర్వేరు కుటుంబాల్లో ఒకే సమయంలో తీరని విషాదాన్ని నింపిందని వారిద్దరూ గ్రహించారు. రాధిక భర్త రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోతే, మురళి భార్య అదే రోజు భయంకరమైన సర్ప కాటు వల్ల మరణించింది. కాలం చేసిన ఆ క్రూరమైన పరిహాసానికి ఇద్దరూ నిశ్శబ్దంగా ఉండిపోయారు. ఆ తర్వాత రాధిక తన అత్తగారింటి దౌర్జన్యాలను, భర్త మరణం తర్వాత ఆమె పడుతున్న నరకయాతనను వివరించింది. తాగుబోతు మామ, బావ చేసే వేధింపులు భరించలేక తన కొడుకుతో కలిసి అద్దె ఇంటికి వచ్చినట్లు కన్నీరు మున్నీరుగా ఏడ్చింది. ఆ బాలుడు అమాయకంగా తన ఇంటి యజమానురాలు అద్దె కోసం తన తల్లిని బెదిరిస్తున్న నిజాలను బయట పెట్టడంతో రాధిక మరింత సిగ్గుపడింది. ఆ చిన్నారి మాటల్లోని నిజాయితీ అందరినీ కంటతడి పెట్టించింది. మురళి ఆ చిన్నారి వైపు చూసి చలించిపోయాడు. ఒంటరిగా పోరాడుతున్న ఆ తల్లికి ఏదైనా చెయ్యాలని మనసులో అతడు గట్టిగా నిర్ణయించుకున్నాడు. నీకు ఇక్కడ బ్రతకడం కష్టమైతే నా పండ్ల తోటల దగ్గరికి రా.
అక్కడ మీకు నేను తగిన ఉపాధిని కల్పిస్తాను అని మురళి భరోసా ఇచ్చాడు. రాధిక మొదట సంకోచించినా ఆమె ఉన్న ఆ పరిస్థితుల్లో అదొక్కటే మార్గం అనిపించి తల ఊపింది. అద్దె బకాయిలు చెల్లించిన తర్వాత మురళి తనతో పాటు రాధికను, ఆమె కొడుకును తన తోటలోని కాటేజ్‌కి తీసుకొచ్చాడు. అక్కడ వారికి అన్ని వసతులు కల్పించి ఒక రక్షణ వలయంలా నిలబడ్డాడు మురళి. కాలం అలా గడుస్తున్న కొద్దీ వారిద్దరి మధ్య ఒక అంతుచిక్కని సామీప్యం ఏర్పడసాగింది. తోటలోని ప్రశాంత వాతావరణంలో రాధిక తన కొడుకుతో కలిసి కొత్త జీవితాన్ని నిర్మించుకోవడం ప్రారంభించింది. మురళి అక్కడ ఏర్పాటు చేసిన ఆ చిన్న నివాసంలో వారు ఎంతో హాయిగా గడుపుతున్నారు. రాధిక రోజువారీ పనుల్లో మురళికి చేదోడు వాదోడుగా నిలిచింది. మురళి తన కొడుకును ఏ బడిలో చేర్పించాడో అదే పాఠశాలలో రాధిక కొడుకును కూడా చేర్పించి మంచి చదువు చెప్పించడం మొదలుపెట్టాడు. ఆ ఇద్దరు పిల్లలు ఒకే పాఠశాలలో, ఒకే తరగతిలో చదువుకోవడం మరో యాదృచ్ఛికం. అయితే అంతకంటే విచిత్రమైన విషయం ఏమిటంటే ఆ ఇద్దరు పిల్లల పుట్టినరోజులు కూడా ఒకే తేదీన, ఒకే సంవత్సరంలో జరిగాయి. ఈ ఆశ్చర్యకరమైన పోలికలు మురళిని, రాధికను విస్మయానికి గురిచేశాయి. ఇదంతా కేవలం యాదృచ్ఛికమా? లేక దైవ సంకల్పమా అనిపించేది వారికి. తోటలో పండ్ల చెట్ల మధ్య ఆ పిల్లల అల్లరితో ఆ ప్రాంతమంతా మళ్ళీ కలకలలాడసాగింది. మురళి తన భార్యను కోల్పోయిన దుఃఖం నుంచి, రాధిక తన భర్తను కోల్పోయిన శోకం నుంచి ఆ పిల్లల నవ్వుల్లో ఊరట పొందసాగారు. రాధిక యొక్క కష్టపడే తత్వం, ఆమె నిజాయితీ మురళిలో ఆమెపై గౌరవాన్ని రెట్టింపు చేశాయి. సాయంత్రం వేళల్లో తోటలోని చిన్న కుటీరం ముందు కూర్చుని వారు గడిపే క్షణాలు ఎంతో ప్రశాంతంగా ఉండేవి. కానీ రాధిక గత జీవితం ఆమెను నీడలా వెన్నాడుతూనే ఉంది. ఆమె అత్తారింటి వాళ్ళు ఆమె జాడ కోసం వెతుకుతూనే ఉన్నారు. అలా ఒకరోజు మధ్యాహ్నం తోటలోని ప్రశాంతతను భగ్నం చేస్తూ కొన్ని దురుసుగా అరుస్తున్న కేకలు వినిపించాయి. రాధిక మామ, తాగుబోతు బావ మరికొందరితో కలిసి ఆ తోటలోకి చొరబడ్డారు. వారి కళ్ళల్లో ఉన్న కక్ష, నోటి నుంచి వచ్చే ఆ బూతులు ఆ వాతావరణాన్ని ఒక్కసారిగా వేడెక్కించాయి. మా పరువు తీసి ఇక్కడ మరొకడితో కాపురం పెడతావా అంటూ ఆ తాగుబోతు బావ రాధిక మీదకు చెయ్యి చేసుకోబోయాడు. రాధిక భయంతో వణికిపోతూ వెనక్కి తగ్గింది. ఆ చిన్నారి కొడుకు భయంతో ఏడవడం మొదలుపెట్టాడు. ఆ అరుపులు వినిపించిన వెంటనే మురళి అక్కడికి పరుగెత్తుకొచ్చాడు. ఆ ఇతరుల దౌర్జన్యాన్ని చూసి మురళి రగిలిపోయాడు. ఒక అబల మీద దాడి చేయడానికి వచ్చిన ఆ మృగాల ముందు ఒక అడ్డుగోడలా నిలబడ్డాడు. ఈమె ఒంటరి కాదు, ఇక్కడ బ్రతకడానికి తనకు పూర్తి హక్కు ఉంది అంటూ మురళి గద్దించాడు. ఆ రాక్షసులు మరింత రెచ్చిపోయి మురళిపై కూడా దాడికి దిగడానికి ప్రయత్నించారు. కానీ మురళి వెనకడుగు వేయకుండా వారిని నిలువరించి అక్కడి నుంచి తరిమి కొట్టే ప్రయత్నం కూడా చేశాడు. అయితే ఆ గొడవ మరింత ముదరడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసుల రాక ఆ తోట ప్రాంతం ఒక్కసారిగా అట్టుడికిపోయింది. పోలీసుల సమక్షంలో ఇరు వర్గాలను స్థానిక పోలీస్ స్టేషన్కు తరలించారు. అక్కడ వాతావరణం చాలా ఉద్రిక్తంగా ఉంది. రాధిక అత్తామామలు పోలీసుల ముందు తమ కోడలిపై ఎన్నో నిందలు మోపుతూ విరుచుకుపడ్డారు. ఈ ఇద్దరూ కలిసి మా పరువు తీస్తున్నారు. ఈమె మా ఇంటి పరువు బజార్కి లాగింది మా కోడలై ఉండి అంటూ పెద్ద పెద్దగా అరిచారు. స్టేషన్లోని అధికారి ఆ అరుపులను ఆపి అసలు నిజం ఏంటని మురళిని గట్టిగా నిలదీశాడు. మురళి ఏమాత్రం భయపడకుండా జరిగిన ప్రతి విషయాన్ని పూసగుచ్చినట్లు వివరించాడు. రాధిక పడుతున్న నరకయాతనను, ఆమె భర్త మరణం తర్వాత ఆమె అనాథగా మారిన వైనాన్ని పోలీసుల ముందు కళ్ళకు కట్టినట్లు చెప్పాడు. ఈమెను ఇక్కడ ఉంచడానికి కారణం కేవలం మానవత్వం మాత్రమే. నేను ఈమెకు ఆశ్రయం కల్పించాను తప్ప ఎలాంటి తప్పు చేయలేదు అని మురళి ధైర్యంగా స్పష్టం చేశాడు. కానీ రాధిక మామ మాత్రం, అయితే ఈమెతో నువ్వు పెళ్లి చేసుకుంటావా లేక ఈ నాటకం కట్టిపెట్టి మాకు అప్పగిస్తావా అని ఎగతాళిగా మాట్లాడాడు. ఆ మాటలు స్టేషన్లోని అందరినీ షాక్కి గురిచేశాయి. రాధిక సిగ్గుతో, భయంతో నేల చూపులు చూసింది. ఆ క్షణంలో మురళి ముఖంలో ఒక దృఢమైన నిర్ణయం కనిపించింది. అతను ఏమాత్రం వెనకాడలేదు. అవును, నేను ఈమెను పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. ఈమెకు ఒక గౌరవప్రదమైన జీవితాన్ని ఇవ్వడానికి నాకు ఎటువంటి అభ్యంతరమూ లేదు అని మురళి అందరి ముందు గట్టిగా ప్రకటించాడు. ఆ ప్రకటనతో అందరూ ఒక్క క్షణం నిశ్చేష్టులయ్యారు. రాధిక దిగ్భ్రాంతికి గురై మురళి వైపు పెద్ద కళ్ళతో చూస్తూ అలాగే ఉండిపోయింది. ఆమె అత్తమామలు ఆశ్చర్యంతో నోరెళ్లబెట్టారు. తాము ఊహించని పరిణామం అది కావడంతో వారు అసలు ఏం మాట్లాడాలో తోచక అలాగే నిలబడిపోయారు.
అధికారి స్వయంగా రాధికను పక్కకు పిలిచి ఆమె యొక్క అభిప్రాయం ఏమిటని ఒంటరిగా అడిగాడు. ఆ కన్నీటి సంద్రంలో మునిగిపోయిన రాధిక ముఖంలో మొదటిసారిగా ఒక చిన్న భరోసా మెరిసింది. సార్, ఆయన నాకు దేవుడు లాంటివాడు. నన్ను నా బిడ్డను బ్రతికించడానికి ముందుకు వచ్చారు. ఆయన నిర్ణయమే నా నిర్ణయం అని రాధిక తన సమ్మతిని తెలిపింది. ఆ పోలీస్ అధికారుల సమక్షంలో చట్టపరమైన నిబంధనల ప్రకారం ఆ వివాహం అత్యంత సాదాసీదాగా జరిగింది. ఆ అత్తామామలను పోలీసులు అక్కడి నుంచి బలవంతంగా సాగనంపారు. ఇకపై ఆ దంపతుల జోలికి వస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. అలా ఎన్నో కష్టాలను ఎదుర్కొన్న రాధిక మళ్ళీ మురళి జీవితంలోకి ఒక అర్థవంతమైన భాగస్వామిగా ప్రవేశించింది. ఆ పోలీస్ స్టేషన్ నుంచి బయటకు వచ్చేసరికి వారిద్దరి మొహాల్లో ఒక కొత్త వెలుగు మరియు భవిష్యత్తుపై నమ్మకం కనిపించాయి. ఆ పిల్లలిద్దరూ ఆ కొత్త జంటను చూసి సంతోషంతో కేకలు వేశారు. ఆ విచిత్రమైన పరిస్థితుల్లో కుదిరిన ఆ బంధం నిజమైన ప్రేమకు రూపం దాల్చింది. కాలం తన వేగంతో పరుగులు తీసింది. ఆ తోటలోని కుటీరం ఇప్పుడు ఒక నవ్వుల పూతోటగా మారిపోయింది. మురళి, రాధిక కలిసి ఆ పండ్ల తోటను మరింత అభివృద్ధి చేశారు. వారి కష్టానికి తగిన ప్రతిఫలమూ దక్కింది. ఆ పిల్లలిద్దరూ సొంత అన్నదమ్ముల్లా కలిసిమెలిసి తిరుగుతూ బడికి వెళ్తూ ఉండడం చూసి ఊరందరూ మురిసిపోయేవారు. రాధిక ముఖంలో ఇప్పుడు ఎలాంటి భయం లేదు. ఒక ధైర్యమైన మహిళగా ఆమె తన కుటుంబాన్ని చక్కగా చూసుకుంటుంది. మురళి ఆ చిన్నారికి తండ్రి లేని లోటును ఎప్పటికీ తెలియనికుండా తన సొంత బిడ్డలాగే ప్రేమను పంచాడు. గ్రామస్తులు కూడా మొదట్లో మాట్లాడిన నోళ్లే ఇప్పుడు వారి అంకిత భావాన్ని చూసి మెచ్చుకోవడం మొదలుపెట్టారు. ఒకరోజు సాయంత్రం ఆ తోటలోని పెద్ద చెట్టు నీడలో అందరూ కలిసి కూర్చొని ముచ్చట్లు పెట్టుకుంటూ ఉన్నారు. ఆ చల్లని గాలిలో పాత రోజులను గుర్తుకు చేసుకుంటూ రాధిక కళ్ళల్లో ఆనంద బాష్పాలు నిండాయి. నువ్వు నాకు దొరకకపోతే నా జీవితం ఏమైపోయేదో మురళి అని రాధిక గర్వంగా ప్రేమగా అంది. మురళి చిరునవ్వు నవ్వి, మన ఇద్దరి రాతలను ముడిపెట్టిన ఆ దేవుడి లీల ఇది అని సమాధానం ఇచ్చాడు. కానీ సరిగ్గా అప్పుడే ఆ తోటలోకి ఒక పాత పరిచయస్తుడైన స్నేహితుడు వచ్చాడు. ఆ వ్యక్తి మురళిని పలకరించి పక్కనే ఉన్న రాధికను చూసి ఒక్క క్షణం ఆగిపోయాడు. ఏంటి మురళి, ఈమెను ఈ మొహం ఎక్కడో చూసినట్లుంది అని ఆ వ్యక్తి ఆలోచనలో పడ్డాడు. రాధిక కూడా ఆ వ్యక్తిని చూడగానే తన గతం తాలూకా చిన్న జ్ఞాపకం ఏదో గుర్తుకు వచ్చినట్లు ఉలిక్కిపడింది. ఆ వ్యక్తి రాధిక వైపు పరిశీలనగా చూసి, అరే, నువ్వు ఆ రోజుల్లో ఆ ఊరిలో ఉండేదానివి కదా అని ఆశ్చర్యంగా అన్నాడు. ఆ మాట వినగానే మురళి కొద్దిగా అప్రమత్తమయ్యాడు. రాధిక గుండె ఒక్క క్షణం వేగంగా కొట్టుకుంది. కానీ ఆ వ్యక్తి ఎలాంటి పాత విషయాలను త్రవ్వకుండా చిరునవ్వుతో ఒక నిజాన్ని గుర్తుకు చేశాడు. మీ భర్త బ్రతికున్నప్పుడు మీరు చాలా మంచివారని మీ గురించి ఎంతో గొప్పలు చెప్పేవారు. మీరు ఎల్లప్పుడూ బాగుండాలి అని చెప్పాడు. గతం ఎంత కఠినమైనదైనా, వర్తమానం ఎంత సుందరమైనదైనా విధిరాతను ఎవరూ మార్చలేరని వారు మరోసారి నిరూపించారు. ఆ సూర్యాస్తమయం వేళ ఆ తోటలో వెలిగిన ఆ చిన్న దీపం వారి కొత్త జీవితపు వెలుగును శాశ్వతం చేసింది. జీవితం ఎప్పుడు ఏ మలుపు తిరుగుతుందో ఎవరూ ఊహించలేరు. కానీ నమ్మకంతో అడుగు వేస్తే చీకటి తర్వాత వెలుగు ఖచ్చితంగా వస్తుందనే సత్యంతో ఆ కథ సుఖాంతమైంది. మరి ఈ కథపై మీ విలువైన అభిప్రాయాన్ని తప్పక తెలియచేయండి. మురళి చేసింది సరైనదేనా?